1964లో శ్రీమఠం మకాము కరైకూడిలోని శంకరమఠంలో ఉంది. పరమాచార్య స్వామివారి దర్శనం కోసం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం భక్తవత్సలం విచ్చేశారు. మహాస్వామి వారు వారితో రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి అనే క్షేత్రం గురించి విన్నావా అని అడిగారు. అక్కడున్న వారందరినీ వెంటనే వారి సామానుతో పాటుగా అక్కడి నుండి ఖాళీ చేయించడానికి నువ్వు ఆదేశాలు జారీ చెయ్యి, నీ ప్రభుత్వ ఆస్తుల్ని కూడా సంరక్షించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకో అని ఆజ్ఞాపించారు. ఎందుకు ఏమిటి అని భక్తవత్సలం గారు అడగాలి కదా, కానీ ఒక్క విషయం కూడా అడగలేదు. ఎందుకంటే ఆ ఆదేశాలు వచ్చినది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన పరమాచార్య స్వామి వారి నోటి నుండి కనుక. కారణం అడగడం వల్ల కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. ఏది ఏమైనా అది చాలా పెద్ద కారణమే అయ్యుంటుంది అని అతని నమ్మకం. ఆయన స్వామి చెప్పినట్టుగానే అంతా సర్ది ఖాళీ చేయించారు. అవును, నిజంగా అది చాలా పెద్ద కారణమే. సరిగ్గా స్వామివారు అలా ఖాళీ చెయ్యమని చెప్పిన 7-8 రోజులకే భయంకరమైన వేగం కలిగిన సుడిగాలులు, పెద్ద సముద్రపు అలలతో కూడిన భయంకరమైన తుఫాను వచ్చింది. మొత్తం ధనుష్కోటి నగరం తుఫానులో చిక్కుకొని సముద్రపు నీటిలో మునిగిపోయింది. ఎవరు భక్తవత్సలుడు? కాషాయం కట్టినవాడా లేక తెల్లని చేనేత దుస్తులు కట్టినవాడా? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.